ప్రియమైన సహోదరి సహోదరులారా, తపస్సు కాలాన్ని ప్రారంభించాం. ఈ కాలమును క్రీస్తు శ్రమల కాలం అని కూడా అంటాం. మన పెద్దలు చెప్పేటువంటి మాట కష్టే ఫలి. ఒకరు కష్టపడితే తర్వాత వారు సుఖపడతారు. కుటుంబంలో తండ్రి కష్టపడి పైకొచ్చి ఉద్యోగం సంపాదించి ఆస్తిపాస్తులు సంపాదించిన తర్వాత ఎవరు సుఖపడతారు? బిడ్డలు సుఖపడతారు. అదే కదా ఆశ. క్రీస్తు శ్రమలు కూడా మానవాళికి ఇదే ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉంది. క్రీస్తు శ్రమలు మన శ్రమలు కాదు. తపస్కాలం అనేసరికి ఏదో మనం శ్రమ పడినట్లు ఫీల్ అయిపోతాం. మన శ్రమలు కాదు ఇవి. క్రీస్తు శ్రమలు, క్రీస్తు కష్టం, మనం ఫలితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. అందుకని ఈ కాలము ప్రియమైన సహోదరి సహోదరులారా, అనుగ్రహ కాలం. దేవుని యొక్క కృపానుగ్రహాలు నిండుగా మనం పొందుకునేటువంటి కాలం. తండ్రి కష్టపడుతూ ఉన్నాడు, సంపాదిస్తూ ఉన్నాడు. ఎవరి కోసం? పిల్లల కోసం కష్టపడుతూ ఉన్నాడు. ఎవరు సంపాదించుకుంటున్నారు? ఎవరు దాని యొక్క ఫలితాన్ని అందుకుంటున్నారు? మనం పిల్లలంగా మనం పొందుకుంటున్నాం ఆ శ్రమకి ఫలితమును. అందుకనే పౌలు గారు అంటున్నారు కదా, ఈనాటి 2వ పట్టణంలో 6వ అధ్యాయము 1వ వచనములు, మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేయరాదు. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. బాగా గమనించండి. క్రీస్తు పడినటువంటి శ్రమలు మనకి మంచిని చేకూరుస్తూ ఉన్నాయి. మనకవి ఆశీర్వాదాలు తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇదిగో ఈ కాలము, క్రీస్తు శ్రమల కాలము, ఈ తపస్సు కాలము మనకి కృపానుగ్రహాలను తెచ్చిపెడుతూ ఉంది. అవకాశాన్ని చేజార్చుకోవద్దు. అనుగ్రహ కాలం, దేవుని కృపానుగ్రహాలు ఉచితంగా పొందుకునేటువంటి కాలం. ద గ్రేస్ పీరియడ్ అంటారు. చూడండి, దేవుని కృప, గాడ్స్ గ్రేస్ అంటారు. గ్రేస్, కృప అంటే ఇస్ అ ఫ్రీ గిఫ్ట్. కృప అంటే మనం ఏదో డబ్బులు ఇచ్చి కొనుక్కున్నటువంటిది కాదు. మనం కష్టపడి సంపాదించుకున్నది అంతకన్నా కాదు. కృప అంటే ఇస్ అ ఫ్రీ గిఫ్ట్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ఉచిత వరము కృప. అదే ఈ తపస్సు కాలము, క్రీస్తు శ్రమల కాలము, దేవుడు మనకిచ్చినటువంటి ఈ 40 రోజుల కాలము, దేవుని యొక్క కృపానుగ్రహాలు నిండుగా పొందుకునేటువంటి కాలము, అనుగ్రహంగా దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప కాలము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందుకని కాలము ఆసన్నమైంది. వాక్యం మనకి సెలవిచ్చింది. 2వ పట్టణంలో పౌలు గారు అంటున్నారు, సమీపించింది, దానిని వ్యర్థము చేయకుండా వినియోగించుకోండి. ఒక అవకాశ కాలం ఇది. దేవుని యొక్క అనుగ్రహాలు పొందుకునేటువంటి కాలము. వినియోగించుకోండి, వ్యర్థం చేయకండి. పౌలు గారు అంటున్నారు. ఆ వచనాలు చదవండి. 2వ అనుకూల సమయమున నిన్ను ఆలకించి తిని, రక్షణ దినమున నీకు తోడ్పడి తిని అని దేవుడు చెప్పుచున్నాడు కదా. అయినచో ఆలకింపుడు. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము. ఇదే రక్షణ దినము. ఈ 40 రోజుల పాటు దీక్షతో, తపక్రియలతో, ఉపవాసము, ప్రార్థనలతో గడపగలిగితే అనుకూల సమయము. దేవుని యొక్క వరాలు జల్లు మన మీద కురిపింపబోయేటువంటి సమయము. దేవుని కారుణ్యము మన మీదకు వచ్చేటువంటి సమయము. వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేసుకుండని పౌలు గారు మనందరికీ తెలియజేస్తూ ఉన్నారు. క్రీస్తు శ్రమల కాలము, ఈ తపస్సు కాలము. ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంవత్సరానికి చాలా కాలాలు ఉన్నాయి. మన కథోలిక ఆచారము ప్రకారం
ఈ శ్రమల కాలము, క్రీస్తు శ్రమల కాలము, తపస్సు కాలము చాలా ప్రత్యేకమైనటువంటిది. చెప్పాను కదా, మనమేదో శ్రమలు అనుభవిస్తున్నట్లు మనం భావించవద్దు, మనమేదో కష్టపడిపోతున్నట్లు భావించవద్దు. కానీ దేవుని యొక్క అనుగ్రహాలు, దీవెనలు పొందుకోవడానికి దేవుడిచ్చినటువంటి ఒక అవకాశ కాలము, తపస్సు కాలము వినియోగించుకుందాం. వ్యర్థం చెయ్యొద్దు. దయచేసి సద్వినియోగం చేసుకుని దేవుని యొక్క వరాలను పొందుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అయితే ఈ వరాల కాలమును, దేవుని యొక్క అనుగ్రహ కాలమును ఏ విధంగా మనము సద్వినియోగం చేసుకోగలము? మొట్టమొదటిది, ఈ తపస్సు కాలమును వసంత కాలముతో పోల్చి చెబుతారు. వసంత కాలంలో చెట్లన్నీ కూడా ఆకురాల్చేటువంటి కాలం కదా. మీ అందరికీ దాని యొక్క అర్థం తెలుసు. ఏ విధంగా అయితే చెట్టు పాత ఆకులను విడిచిపెడుతూ ఉందో, నూతన చిగుళ్లను పెడుతూ ఉందో, మానవుడు, ప్రతి మానవుడు కూడా పాత ఆకులనేటువంటి పాపాలను విడిచిపెట్టి రాల్చేసి నూతన చిగుళ్ళు, మంచి, ప్రేమ, దయ, కారుణ్యము అనేటువంటి నూతన చిగుళ్లను మనము పెట్టాలి. ఈ తపస్సు కాలము మనకి ఎంతగానో సహాయపడుతుంది. వినియోగించుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. రెండవది, పాప మన్నింపును మనము కోరుకోవాలి. పాపాత్ములము అంగీకరించాలి, బలహీనులము అంగీకరించాలి. నేను పుణ్యాత్ముడిని అని తిరుగుతే సరిపోదు, అని అనుకుంటే సరిపోదు. నువ్వు ఎంత మంచిగా ఉన్నా సరే నువ్వంటే ఏంటో తెలుసు, నువ్వే సమాధానం చెప్పుకోవాలి. ప్రజల ముందు మనము నటించేసినా సరే దేవుని ముందు ఒకరోజు లెక్క చెప్పుకోవాలి. కాబట్టి మనం అందరము కూడా పాపాత్ములమని గుర్తించి, ఈరోజు విభూదిని మీ నొసట మీద పెడుతూ ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశము, ఇదిగో నేను చేసినటువంటి పాపములకు పశ్చాత్తాపము చెందాలి. ఆనాడు పాత నిబంధన ప్రకారం మీ అందరికీ తెలియచేశాను, పాప సంకీర్తన లేదు. పాప సంకీర్తనకు బదులుగా దేవుడు మానవులు చేసినటువంటి తప్పిదములకు ఏ విధంగా పశ్చాత్తాపపడమనేవాడు. ఆయన యొక్క ఉగ్ర కోపము ప్రజల మీదకు వచ్చే మునుపు, ఇదిగో తన దూతను, ప్రవక్తను పంపించి వెళ్ళి చెప్పు, ఆ ప్రజలు పశ్చాత్తాపపడమను, గోనె సంచి దాల్చి బూడిదను పూసుకొని పశ్చాత్తాపము చెందమను, ఉపవాసము చేయమను అని దేవుడు కోరుకునేవాడు. దేవుని యొక్క అనుగ్రహం ఎంతో చూడండి. ఆయన అనుకుంటే ఏమాత్రం మనం ఆయన కోపాన్ని ఎలాగోలాగా చల్లబరుచుకుంటున్నాడు. వీళ్ళ మారితేనే కదా, వీళ్ళ మారితే నేను మార్చుకుంటాను, నా జీవితం నేను మారుతాను, నా ఆలోచన మార్చుకుంటాను, వాళ్ళ మీద ఉన్నటువంటి కోపాన్ని నేను తగ్గించుకుంటాను అని దేవుడు అవకాశం ఇస్తున్నాడు. అందుకని ఇది ఒక అవకాశ కాలం. సద్వినియోగం చేసుకుంటే ఉపయోగపడుతుంది. మనం చేసినటువంటి తప్పిదములను ఒప్పుకొని దేవుని చెంతకు తిరిగి వస్తే దేవుడు మనల్ని నిరాకరించడు, దేవుని యొక్క అనుగ్రహాలను సంపూర్తిగా దయచేస్తాడు. అందువల్ల ఈ బూడిద, ఈ విభూది మన నొసటి మీద పెడుతూ ఉన్నప్పుడు, మనము మన నొసటి మీద అద్దుకుంటూ ఉన్నప్పుడు, ప్రతిరోజు మనం చేస్తాం, ఏదో స్టైల్కి లేకపోతే ఆచారం ప్రకారం పోతున్నాము అంటే తప్పు, పొరపాటు మనం గుర్తించాల్సినటువంటిది. నేను పాపిని, నేను మారు మనసు చెందుతాను అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. పాత నిబంధన ప్రకారము దేవుడు పాప మన్నింపు ఈ విధంగా దయచేసేవాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనము. పాప సంకీర్తన లేదు కాబట్టి అప్పట్లో గురువు దగ్గరికి వెళ్ళి, అర్చకుని దగ్గరికి వెళ్ళి వారి యొక్క పాపములను మన్నించుకునేటువంటి ఆ యోగ్యత దేవుడు అప్పటికి ప్రవక్తలకు ఇవ్వలేదు, అర్చకులకు ఇవ్వలేదు. కానీ క్రీస్తు ప్రభుని ద్వారా గురువులకి ఈనాడు ఇచ్చాడు. ఈరోజు మనం అందరం సద్వినియోగం చేసుకుంటున్నాం. అయితే దానిలో సగభాగము ఈ విభూదిని, బూడిదను మన నొసటి మీద పెట్టుకున్నప్పుడు గుర్తు చేసుకోవాలి, చేసిన పాపములకు గాను పశ్చాత్తాపపడుతున్నాను, నా పాపములు మన్నించబడుతూ ఉన్నాయి అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా ప్రభువు మనల్ని పశ్చాత్తాపపడమంటున్నాడు. ఏ విధంగా అంటే 6:26, ప్రభువు తన ప్రజలతో ఇట్లనను, మీరు గోనె తాల్చి బూడిదలో పొర్లాడుడు, ఏకైక కుమారుని కోల్పోయిన వారి వలె
తీవ్ర దుఃఖముతో శోకాలాపము చేయుడు. శోకాలాపము చెయ్యుడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ఒళ్ళంతా బూడిద పూసేసుకుంటున్నామా? ముసటి మీద మాత్రమే పూసుకుంటున్నాం. గోనె సంచి ధరిస్తూ ఉన్నామా? లేదు. దుఃఖపడుతున్నామా? అది కూడా చేయడం లేదు. కన్నీరు కారుస్తున్నామా? అంతకన్నా మనం చెయ్యం. ఇదిగో పాపానికి చిహ్నంగా, పశ్చాత్తాపానికి చిహ్నంగా గోనె పట్టు తాల్చి బూడిద రాసుకొనండి, శోకాలాపము చెందండి. ఈరోజు ఈ నొసటి మీద బూడిద పెడుతూ ఉన్నప్పుడు, విభూతిని పెడుతున్నప్పుడు గుర్తు చేసుకునండి, పాపము చేసి తిని ప్రభు, నన్ను క్షమించండి అని మనం అందరం కూడా కోరుకోవాలి. మరలా రెండో రకమైనటువంటి పాప సంకీర్తనము బూడిద గోనె సంచి దాల్చడము. తర్వాత మనం వింటాం దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనములో కూడా పశ్చాత్తాపానికి చిహ్నంగా ప్రభు మరలా చెబుతూ ఉన్నాడు, గోనె తాల్చండి, బూడిదను పూసుకోండి, మీ పాపానికి పరిహారమును చెల్లించండి అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగా ఈరోజు మనం ఈ విభూదిని నొసటి మీద పూసుకుంటూ ఉన్నాం. చదవండి ఒకసారి దానియేలు గ్రంథం 9:3 వచనము. నేను ప్రభువునకు భక్తితో ప్రార్థన చేయుచు అతనికి మనవి చేసుకుని ఉపవాసముండి గోనె తాల్చి బూడిదలో కూర్చుంటిని పశ్చాత్తాపానికి చిహ్నము. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ తపస్సు కాలములో మనము బూడిద రాసుకోకపోయినా, ఇదిగో గోనె సంచి ధరించకపోయినా, చేసినటువంటి పాపానికి ఎప్పటికప్పుడు పశ్చాత్తాపము చెందుతూ ఉండాలి. అనుగ్రహ కాలము సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత యోనా ప్రవక్త కూడా చెప్పాడు, ప్రభుని యొక్క ఉగ్ర కోపము మీ మీద రాకముందే మీరందరూ కూడా మారండి. అంటే ప్రజలెవరూ కూడా నిరాకరించలేదు, ప్రజలెవరూ కూడా నిర్లక్ష్యం చేయలేదు, జాప్యం చేయలేదు. వెంటనే రాజు దగ్గర నుండి పేదవాడి వరకు జంతువులన్నీ కూడా ఉపవాసం చేసి, రాజు దగ్గర నుండి పేదవాడి వరకు కూడా గోనె సంచి ధరించి బూడిదను పూసుకొని ప్రభువుని క్షమాభిక్ష పెట్టమని అడిగారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు దానికి చిహ్నంగా మనం అందరం కూడా ఈ బూడిదను రాసుకుంటున్నాం. గుర్తు చేసుకుందాం, చేసినటువంటి పాపములను మన్నించండి ప్రభు అంటూ దేవుని యొక్క ఉగ్ర కోపము మన మీదకు రాక మునుపే ప్రభు ఇచ్చినటువంటి అనుగ్రహ కాలము, అవకాశ కాలమును సద్వినియోగం చేసుకుందాం, పశ్చాత్తాపపడదాం, మన యొక్క బలహీనతలను ప్రభు ముందు ఒప్పుకుందాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక రెండో విషయం, బూడిదను ఈ విభూతిని మన నొసటి మీద పెట్టేటప్పుడు గుర్తుపెట్టుకోవలసినటువంటి అంశం, గురువు ఈ విధంగా చెబుతారు, మట్టి నుండి పుట్టావు, మరలా మన్నైపోతావు. గుర్తుపెట్టుకోండి, ఏమిటి? ఈ భూమి మనకి శాశ్వతము కాదు. దేని నుండి అయితే మనం వచ్చామో దానిలోనే మనం కలిసిపోతాము. ఇదంతా కూడా అశాశ్వతం అని మనకి విభూతి గుర్తు చేయాలి. ప్రతి ఒక్కరి యొక్క ఈ ఉద్దేశము ఈ విధంగా ఉండాలి, ప్రభు నేను శాశ్వత జీవిని కాదు, అశాశ్వత జీవిని. నీ ముందు నేను ఏమాత్రము, నేను ఎంత మిద్దులు ఉన్నా, మేడలున్నా, నా దగ్గర ఎంత ఆస్తిపాస్తులు డబ్బులు ఉన్నా, నేను ఎంత ఉన్నతుడినైనా ప్రభు నీ ముందు నేను చిన్నవాడినే అని ఈ బూడిద రాసుకోవాలి. ఏం బూడిదకు బదులు సొంటి పెట్టచ్చు కదా, సెంటు పెట్టుకోవచ్చు కదా. బూడిదకు బదులు ఏదో గొప్పది తిలకం పెట్టచ్చు కదా, లేకపోతే ఏదో గంధం పెట్టచ్చు కదా. ఏం బూడిదే ఎందుకు పెట్టాలి? అందువల్ల గుర్తించండి, మనం ఎవరం కూడా దేవుని ముందు గొప్పవాళ్ళం కాదు, శాశ్వత జీవులము అంతకన్నా కాదు, అశాశ్వతమైనటువంటి వారము మనము. ఈ లోకములో మన జీవితము క్షణికము, కొద్ది కాలమే అని గుర్తుపెట్టుకోవాలి. రెండో విషయం దీనిలో మనం గుర్తుపెట్టుకోవలసినటువంటిది, దేవుని మీద ఆధారపడి జీవించేటువంటి వాళ్ళము అని గుర్తు చేసుకోవాలి. మనం భోజనానికి, ఈ ధాన్యానికి భూమి మీద ఆధారపడతాం, భోజనానికి భూమి మీద ఆధారపడతాం, అవునా కాదా? బూడిద మనం రాసుకున్నప్పుడు, దేవా
నేను నీ మీదే ఆధారపడ్డాను అని తెలియచేయాలి. ఈ బూడిద, ఈ మన్ను మనకు గుర్తు చేయాల్సినటువంటిది ప్రభుని మీదే నా నమ్మకము, ప్రభుని మీదే నా ఆధారము అని గుర్తు చేయాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, హెచ్చులకు పోవద్దు. మనం ఎంత వారమైనా సరే తగ్గి ఉండడానికి ప్రయత్నం చేద్దాం. ఈ బూడిద మనకి దీనిని జ్ఞాపకం చేయాలి. అర్థం చేసుకుందాం. తగ్గింపు మనస్సు కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. అయితే మూడవ విషయం, ఆరంభంలో తెలియచేసినట్లు ఏదైనా సరే ఒక కార్యము సాధించాలంటే, ఏదైనా సరే ఒక గమ్యస్థానాన్ని నువ్వు చేరుకోవాలంటే, నువ్వు అనుకున్నటువంటిది నువ్వు సంపాదించుకోవాలంటే ఆత్మ నిగ్రహము ఉండాలి. దానికోసము మనము పాటుపడాలి. అవునా కదా? కష్టపడకుండా ఫలితం వస్తుందా? రాదు. ఈ 40 రోజులు ప్రియమైన సహోదరి సహోదరులారా, మాల వేసుకునే వాళ్ళు మాత్రమే కాదు, ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోండి, నువ్వు మాల వేసినా వేయకపోయినా నువ్వు వేసినట్లే, నువ్వు మాల ధరించినట్లే నిష్ఠగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకు అంటే ఈ 40 రోజులు కనుక నువ్వు ఉపవాసముతోటి, దీక్షతోటి, ప్రార్థనలతో, దాన ధర్మాలతో నిష్ఠగా ఉండగలిగితే దేవుడు నీకు 41వ రోజున చూపించేటువంటి అనుగ్రహము చాలా గొప్పగా ఉంటుంది. 40కి బైబిల్లో చాలా మంచి సంకేతం ఉంది. 40 అయిన తర్వాత దేవుని యొక్క అనుగ్రహము ఎంత గొప్పగా ఉంటుందో కొన్ని ఉదాహరణలు మనం చూద్దాం. అందుకని ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనల దీక్ష ఫలితము మనం పొందుకోవాలి అంటే 40 రోజులు మనము ఖచ్చితంగా నిగ్రహముతోటి ఉండగలిగితే దేవుడు ఖచ్చితంగా మనకి ఆ అనుగ్రహాలను దయచేస్తాడు. ఉదాహరణకు చూద్దాం. ఆదికాండము 7వ అధ్యాయము 24వ వచనములో దేవుడు మానవుని యొక్క పాపం పండిపోయింది, ఇక క్షమించడానికి కూడా ఆయన ఆలోచించలేదు. ఏం చేశాడు? జలప్రళయాన్ని పంపించి ఈ భూలోకం అంతటినీ కూడా నాశనం చేశాడు. కానీ దేవుని యొక్క అనుగ్రహము, ఆయన యొక్క ప్రేమ కొద్దిగైనా ఉంటుంది అని చూపించడానికి ఎవరిని మిగిల్చాడు? నోవాని మిగిల్చాడు. మిగిల్చి ఆయన చెప్పాడు కదా, ఇదిగో ఈ ప్రపంచాన్ని నేను నాశనం చేయబోతున్నాను, జలప్రళయముతోటి వీళ్ళందరూ కూడా సర్వనాశనం అవ్వబోతున్నారు అని. ఎన్ని రోజులు దేవుడు కొండపోతగా వర్షాన్ని కురిపించాడు? 40 పగళ్ళు 40 పగళ్ళు 40 రాత్రులు 40 రాత్రులు ఎడతెగకుండా కొండపోతగా వర్షం పడింది. ఎప్పుడు ఆగింది? 41వ రోజు ఆగింది. అంటే 40 రోజులు 40 పగళ్ళు 40 రాత్రులు అంటే 41వ రోజు ఆగినట్టే కదా. ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం. ఈ మధ్యకాలంలో నోవా, ఇదేంట్రా బాబు, వర్షం మొదలయ్యి కొండపోతగా కురిసేస్తుంది, వారం రోజులు అయిపోతుంది, 10 రోజులు అయిపోతుంది, 20 రోజులు అయిపోతుంది అని తన యొక్క విశ్వాసంను కోల్పోయి ఉంటే ఏమయ్యేది? ఈరోజు నువ్వు నేను ఇక్కడ కూర్చునే వాళ్ళం కాదేమో. అవునా కదా? అందువల్ల 40 రోజులు కొంచెం ఓపికతో, దీక్షతో, దేవుడు నాకు ఖచ్చితంగా ఏదైనా ఇస్తాడు, నేను కోరుకున్నటువంటి కోరిక నెరవేరుస్తాడు అనేటువంటి ఆలోచనతోటి, ఓపికతో, దేవుని మీద నమ్మకంతో 40 రోజులు ఉండండి. 41వ రోజు మీరు అద్భుతాన్ని చూస్తారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎంతమందికి నమ్మకం ఉంది? కొన్ని చేతులు లేస్తున్నాయి. 40 రోజులు ఉండరన్నమాట. ప్రైజ్ ది లార్డ్. ప్రయత్నం చేయండి. మాల వేయలేదు కదా, మా ఇష్టానుసారం ఉండొచ్చు. మాల వేయలేదు కదా, మా ఇష్టమే, ఎలాగున్నా పర్వాలేదు, దేవుడు చూస్తాడు ఏంటి? కాదు. మీరు నా దృష్టిలో, దేవుని దృష్టిలో మీరు మాలేసినట్లే, దీక్ష తీసుకున్నట్లే. ఈ 40 రోజులు ప్రయత్నం చేయండి. ఒక ఉద్దేశం పెట్టుకోండి. ఏం దేవుడు అనుగ్రహించడా? నా బిడ్డ ఇంత దీక్షతో ఉంటూ ఉన్నాడని. మోషే ఎంత ఘటికుడంటే పట్టు విడువని విక్రమార్కుడు లాంటాడు మోషే.
సీనాయి పర్వతానికి వెళ్ళిపోయాడు. దేనికోసం? ఇదిగో నువ్వు ఇచ్చినటువంటి ప్రజలు నా మాట వినడం లేదు, వాళ్ళని ఎలా నడపాలో నాకు తెలియడం లేదు, నువ్వు కనిపిస్తావా, నాకు ఆలోచన ఇస్తావా ఇవ్వవా అని కూర్చున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? సీనాయి పర్వతం మీదకి వెళ్ళి కూర్చున్నాడు. ఎన్ని రోజులు? మరలా 40 రోజులే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. Praise the ఒకసారి ఆ Lord. వచనాలు తీసి చదవండి. మోషే సీనాయి పర్వతం మీద, నిర్గమకాండము 34వ అధ్యాయము 27-28 వచనాలు. ప్రజలను మంచి రీతిగా నడిపించడానికి ఆయనకు ఒక ఆలోచనను ఇచ్చి 10 ఆజ్ఞలు పలకలనేటువంటివి ఇచ్చాడు. జీవితం మార్చుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎలా నడవాలో మనకు తెలియచేసేటువంటివి. 40 రోజులు దీక్ష పూనాడు. దేవుడు కనిపించకుండా ఉండలేకపోయాడు. చదవండి వచ్చిన. మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ప్రభువుతో 40 పగళ్ళు 40 రాత్రులు 40 రాత్రులు గడిపెను. దేనికోసం? దేవుని యొక్క ఆ తర్వాత ఆ రోజులలో అతడు అన్నపానీయులు ఏమి ముట్టకుండా అతడు పలక మీద నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను రాసెను. 10 ఆజ్ఞలను రాసెను. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందువల్ల గుర్తించండి, ఈ 40 రోజులకి ఒక ప్రత్యేకత ఉంది. సాధించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు మనకు ఒక ఉదాహరణను ఇచ్చాడు అంటే, ఒక సుమాత్రికను మనకు చూపించాడు అంటే, నీ జీవితంలో కూడా జరగబోతుంది అని తెలియచేస్తున్నాడు. మనం ఉంటే 40 రోజులు దీక్షగా ఉంటే నేను చేయబోతున్నానని మనకు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రయత్నం చేద్దాం. ఏమైపోతుంది? 40 రోజులు కదా, సంవత్సరంలో ఎన్నో రోజులు ఉన్నాయి. 360 రోజుల్లో 40 రోజులు పోతే ఏముంది? ప్రయత్నం చేద్దాం. ఏం దీక్ష వేసేవాళ్ళు ఒక 5-6 మాత్రమేనా? అందుకే నేను ముందుగానే తెలియచేశాను, 40 రోజులు రండి, నేను నడిపిస్తాను అని చెప్పాను కూడా. ప్రయత్నం చేయండి. దీక్ష వేసినా వేయకపోయినా 40 రోజులు ఏముంది పాటించడానికి? ప్రయత్నం చేద్దాం. 40 రోజులు నాది కాదు అనుకోండి, ఒక ఉద్దేశం పెట్టుకోండి. ప్రారంభంలో చెప్పాను, ఒక ఉద్దేశం పెట్టుకోండి, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. తర్వాత సుమాత్రిక క్రీస్తు ప్రభువే ఏం సాధించడానికి ఎడారికి వెళ్ళిపోయాడు? ప్రజల్ని రక్షించడానికి, శిలువ మరణాన్ని ఆయన పొందుకోవడానికి, రక్షణ ప్రణాళికను తెలుసుకోవడానికి ఎడారికి వెళ్ళిపోయి ఎన్ని రోజులు ఉన్నాడు అక్కడ? మరలా 40 రోజులే. లూకా శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనము. లూకా శుభవార్త 4వ అధ్యాయము 2వ వచనం. అచ్చట సైతాను చే శోధింపబడుచు 40 దినములు నిరాహారి అయి ఉన్న పిదప ఆయన ఆకలిగొనెను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ 40 రోజులు చూడండి. అందుకనే ప్రయత్నం చేద్దాం. ఇజ్రాయేలు ప్రజలు ఏం సాధించడానికి నడిచారు? ఎడారిలో దీక్షతో నడిచారు. మధ్యలోనే చాలామంది ఆ దేవుడు మాకు ఇస్తాడా ఏంటి? ఏం సాధించడానికి నడిచారు? కనాను ప్రదేశమును చేరుకోవడానికి, పాలు తేనెలు జాలువారేటువంటి ప్రదేశం చూడడానికి. వారి యొక్క కష్టము, ఇప్పటి కష్టము, ఇప్పుడు యొక్క శ్రమ రేపొద్దున్న నిజం కాబోతుంది, సంతోషం కాబోతుంది. ఇప్పటి దుఃఖము రేపొద్దున్న సంతోషంగా మారబోతుందని నమ్మకంతో నడిచినటువంటి వారు కొద్దిమంది మాత్రమే. ద రెమ్నెంట్స్ అంటారు, మిగిలిన శేషజనం అంటారు. వాళ్ళు మాత్రమే ఎక్కడికి వెళ్ళారు? కనాను దేశంలోనికి అడుగు పెట్టారు. చివరికి మోషే కూడా వెళ్ళలేకపోయాడు. తెలుసది? ఇంతగా జనాలను వేసుకుని నడిపించడానికి ప్రయత్నం చేశాడు, నడిపించాడు. ఎక్కడో ఒక చిన్న బలహీనత. ఒకసారి కొట్టురా బాబు అంటే ఏం చేసేవాడు? 2 సార్లు కొట్టేవాడు. అప్పుడప్పుడు అపనమ్మకం. ఈ 40 రోజులు చూడండి, ఇజ్రాయేలు ప్రజలు నమ్మకంతో నడిచినటువంటి వారు కానాను దేశానికి వెళ్ళారు. ఎవరైతే మధ్యలో విరమించారో, అందుకనే చాలామంది దీక్ష వేస్తారు, చాలా బాగుంటారు 2-3 రోజులు. 4వ రోజుకి వచ్చేసరికి నాలిక, చేతులు, శరీరము బలహీన పడిపోతుంది. విరమించకండి. ఒక దీక్ష పూనేము అంటే దాన్ని జయప్రదం చేయాలి, దాన్ని ఫలభరితం చేయాలి. మధ్యలో విరమించొద్దు. ఇజ్రాయేల్ ప్రజలు సొనుక్కున్నారు. మధ్యలో ఏమైపోయింది? ఎన్ని కష్టాలండి, ఎన్ని బాధలు అనుభవించి మధ్యలోనే చనిపోయారు. ఈ దేవుని బిడ్డలారా,
40 రోజులు ఒక ఛాలెంజ్, ఒక సవాలుగా తీసుకుందాం. నిజమే, ఇది ఒక సవాలే. ఎందుకు తెలుసా? నువ్వు ప్రార్థన చేసేటప్పుడే ఈరోజు నాకు తెలిసింది, ఈరోజు ఉపవాసం చేస్తున్నాము కాబట్టే ఆకలేసేది. ఉపవాసం చేస్తున్నావు కాబట్టే నిన్ను సైతానుడు బాగా శోధిస్తాడు. నువ్వు ప్రార్థన చేస్తున్నావు కాబట్టే బాగా నిన్ను సైతానుడు శోధిస్తాడు, పడిపోయేటట్టు చేస్తాడు. అంటే బలహీనులం, పడిపోతూ ఉంటాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రయత్నం చేద్దాం. 40 రోజులు దీక్ష పూనుదాం. యేసు ప్రభువు పరలోక రాజ్యం వెళ్ళడానికి ఉత్థానం అయిన తర్వాత ఎన్ని రోజులు ఈ భూమి మీద సంచరించాడు? మళ్ళా 40 రోజులే. ఆ వచనాలు కూడా అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మనకు ఉంటుంది. 40 రోజుల పాటు తన శిష్యులకు కనిపిస్తూ ఉండేటువంటి వారు. 40 రోజులను సవాలుగా తీసుకుందాం. ఈ 40 రోజులు కూడా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక దీక్షతో ఉండడానికి ప్రయత్నం చేద్దాం. మనం అనుకున్న కార్యాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతాం. నువ్వు సాధించలేదు అంటే 20వ రోజున, 21వ రోజున, 30వ రోజున నువ్వు ఎక్కడ పడిపోయి ఉంటావు. నువ్వెక్కడో బలహీనుడు అయిపోయి ఉంటావేమో. గుర్తుపెట్టుకుందాం, ప్రయత్నం చేద్దాం. సాధ్యమైనంత వరకు నువ్వు ప్రయత్నం చేస్తే దేవుడు నీకు సహాయపడతాడు, పడిపోకుండా నీకు సహాయపడతాడు. ప్రయత్నం చేద్దాం. ఇక చివరిగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఈ దీక్ష కాలమును ఎలా గడపాలి? ఇప్పటి వరకు ఒక ఎత్తు, ఇప్పటి నుండి మరో ఎత్తు. చాలా అవి మనము సాక్రిఫైస్, త్యాగాలు చేస్తూ ఉండాలన్నమాట. ఏమిటి? ప్రతిరోజు సీరియల్ చూస్తున్నావు అనుకో, త్యాగం చేయండి. మొత్తం అన్ని రోజులు మానేమండవు లేదు, మానమన్నా సరే మీరు మానరు. ఓకే, ఎలాగో మానరు కాబట్టి ప్రయత్నం చేయండి. ఒక 10 రోజులు ప్రతిరోజు త్రాగుతున్నావు అనుకో, ప్రయత్నం చెయ్యి. వారం రోజులు లేక 2 రోజులు, కనీసం రోజంతా త్రాగే బదులు 1-2 రోజులు త్రాగకుండా ఉంటే ఒకసారి చేసి చూడు. ఆడంబరాలకు పోతాం. ఈ తపస్సు కాలంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఆడంబరాలకి వెళ్ళనవసరం లేదు. కొంచెం తగ్గి జీవించండి. చాలామంది పువ్వులు పెట్టుకోరు, బొట్టు పెట్టుకోరు, చెప్పులు వేసుకోరు. అంత ఆడంబరంగా కనిపించడానికి ప్రయత్నం చేయరు. తపస్సు కాలంలో మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. కొంచెం తగ్గి ఒదగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. 40 రోజులే కదా, ప్రయత్నం చేద్దాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏవైతే దేవునికి మనల్ని దూరం చేస్తున్నాయో వాటిని దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. ఈ తపస్సు కాలము, క్రీస్తు శ్రమల కాలము మనకి అనుగ్రహ కాలంగా మారాలి అంటే మనం చేయవలసినటువంటివి, పాటించవలసినటువంటివి నియమ నిబంధనలను తప్పక పాటించుదాం. దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందుకుందాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్.